నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. గత 20 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఒక కొత్త చరిత్ర మొదలైనట్లు అనిపిస్తోంది. రిజల్ట్ రాకముందు వరకు రకరకాల చర్చలు నడిచాయి. కానీ రిజల్ట్ వచ్చాక టీవీకే పార్టీ హవా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి పొత్తుల సమీకరణాలు, కొత్త మంత్రుల ఎంపికతో తమిళ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క విషయం మీద ఉంది. అదే మనందరికీ ఇష్టమైన హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నారా? విజయ్ ఖాళీ చేసిన ఆ అసెంబ్లీ సీటు త్రిషకే దక్కబోతుందా? ఈ రోజు మన వీడియోలో ఈ ఆసక్తికరమైన ముచ్చట్లన్నీ వివరంగా మాట్లాడుకుందాం. విషయంలోకి వెళ్తే విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఆయన ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. తాజాగా ఆయన ఒక సీటును వదులుకోవడంతో రాబోయే 6 నెలల్లో అక్కడ ఉప ఎన్నిక జరగటం ఖాయం. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఆ ఖాళీ అయిన సీటులో త్రిషను నిలబెట్టాలని టీవీకే పార్టీ యోచిస్తున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల మీద త్రిషకి మొదటి నుండి మంచి అవగాహన ఉంది. ఆమె కూడా ప్రజాసేవ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ త్రిష పోటీలో ఉంటే అక్కడ గెలుపు ఏకగ్రీవం కావచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిష మొదటి నుంచి టీవీకే పార్టీకి, విజయ్కి వెన్నంటే ఉండి మద్దతునిచ్చారు. ఎన్నికల ఫలితాల సమయంలో ఆమె తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని విజయ్ గెలవాలని ప్రత్యేకంగా మొక్కుకున్నారు. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యాయి. అనుకున్నట్లుగానే టీవీకే పార్టీ విజయం లభించడంతో ఆమె నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అక్కడి వారిద్దరి మధ్య సుమారు గంటన్నర పాటు చర్చలు జరిగాయని బోగట్టా. కేవలం అభినందనలేనా, లేక పొలిటికల్ ఎంట్రీ మీద ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కెమెరాలన్నీ త్రిష చుట్టే తిరిగాయి. ఆమె అక్కడికి వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకోవడం, విజయ్ కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించడం చూస్తుంటే ఆమె పార్టీలో ఒక కీలక సభ్యురాలిగా మారిపోయారని అర్థమవుతోంది. పలువురు సీనియర్ నాయకులు కూడా ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడడం గమనిస్తే ఆమె రాబోయే రోజుల్లో పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టబోతున్నారని స్పష్టంగా అనిపిస్తోంది. త్వరలోనే ఆమె అధికారికంగా పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని అందరూ చర్చించుకుంటున్నారు. చరిత్రను ఒకసారి తిరిగేస్తే తమిళనాడులో ఎంజీఆర్ మరియు జయలలిత జంట ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ విజయ్ త్రిషల రూపంలో అలాంటి ఒక పవర్ఫుల్ పొలిటికల్ కాంబినేషన్ రాబోతుందని తమిళ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయ్ నాయకత్వం, త్రిష ఇమేజ్ కలిస్తే టీవీకే పార్టీకి తిరుగుండదని ఫ్యాన్స్ నమ్మకం. మరి త్రిష నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? ఆమెకు ఏ శాఖ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది అనే విషయాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.